లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉండదు. ఎక్కడ ఉండదో నేను మీకు చెబుతాను, దీన్ని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అన్నాడు ఆయన. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి న శివార్చనం న భోజనంచ విప్రాణం న పద్మా తత్ర తిష్టతి. లక్ష్మి ఎక్కడుండదో నేను చెబుతాను, అవి ప్రజలకి చెప్పండి. శంఖధ్వని లేని ఇంట్లో లక్ష్మి ఉండదు. తులసీదేవి ఇంట్లో లేకపోతే, తులసి కోట లేకపోయినా, తులసితో విష్ణువుని పూజించకపోయినా అక్కడ లక్ష్మి ఉండదు. శివార్చన లేని ఇంట్లో లక్ష్మి ఉండదు. అప్పుడప్పుడు బ్రాహ్మణులకి స్వయంపాక దానం చెయ్యని ఇంట్లో లక్ష్మి ఉండదు. ఇది అందరికీ చెప్పండి. ఇప్పుడు మనందరికీ అనుమానం రాకుండా ఆయనే చెప్పాడు, లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు సుమా. డబ్బు అనేది ఒక భాగం ధనంలో. చాలామంది దగ్గర కట్టల డబ్బులు లేవేటి, ఇంటి నిండా బీరువాల నిండా కట్టలు దాచిన వాళ్ళు ఉన్నారు, బంగారం దాచిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఇళ్లలో వెతికితే కొన్ని వేల కోట్లు దొరుకుతాయి. ఆ వేల కోట్లతో గుంటూరులో ఒక్కొక్కడికి 100 కోట్లు